స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఈ అహోబిలం కిందకు వస్తున్న కింద గుడి స్వామి. ఇది ఈ నైట్ ఇక్కడికి వచ్చేటికి బాగా లేట్ అయింది. అందుకని పైకి వెళ్ళకుండా కిందే ఉన్నాను స్వామి. కిందే ఉండి సైకిల్ ఏమో ఇది గోపురం పక్కనే కొబ్బరికాయలు పెట్టే దాని దగ్గర పెట్టాను. ఇక అక్కడే పడుకున్నాను స్వామి. నేను అక్కడే పెట్టి ఆ నైట్ అక్కడే పడుకున్నా స్వామి. ఇక పొద్దున్నే లేచి 4 గంటలకి లేచి స్వామివారి దర్శనం చేసుకొని ఇక మళ్ళీ అక్కడి నుంచి ఇక బయలుదేరుదామని బయలుదేరే స్వామి. ఆ వీడియో తర్వాత వీడియోలో వస్తుంది స్వామి. కానీ కింద కూడా చాలా బాగుంది స్వామి. రేపు జనవరి 14 మంచి ఇది జరుగుద్దంట స్వామి. ఎవరిన వచ్చేవాళ్ళు రండి స్వామి. పైనుంచి నరసింహస్వామిని కిందకి తీసుకొస్తారంట. తీసుకొచ్చి మొత్తం 41 ఊరు తిప్పుతారంట స్వామి. ఆ స్వామిని తిప్పి ఆఖరి రోజున ఇక్కడ పెళ్లి చేస్తారంట స్వామి. చాలా బాగుంటుందంట స్వామి. అసలు జనాలు కిటకిటలాడిపోతారంట. సెన్సులక్ష్మితో పెళ్లి చేసి అప్పుడు మళ్ళీ పైకి తీసుకెళ్తారంట స్వామిని. ఇక పొద్దున్నే బయలుదేరాను స్వామి. ఇక పైకొండకి. ఇక పైకొండలో చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు 5:30కే బయలుదేరా. మొత్తం చీకటే, ఎవరు నరమానవుడు తిరగట్లా. తర్వాత నేను పైకి వెళ్ళి మొత్తం నడకే కదా. మొత్తం నడక. ఇక పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి చక్కగా పొద్దున్నే జనాలు కూడా లేరు. తొందరగా అయిపోయింది స్వామి దర్శనం. అందరూ అక్కడ ఈ డోలీలు మోసే సావులు ఉంటారు కదా, ఆ సావులేమో చక్కగా సైకిల్ ఆడ దగ్గరే పెట్టాను. చక్కగా దర్శనం చేసుకున్నాను. ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారంటే యాత్రలో ప్రతి చోట కూడా సైకిల్ వేసుకొని శబరిమల వెళ్తున్నానంటే స్వామి. సబ్స్క్రైబర్లు కానీ చాలామంది సబ్స్క్రైబర్లు చూశారు కదా. 175 పైన అయిపోయినాయి స్వామి. ఎన్ని 15 రోజులకే అంత ఇదిగా సబ్స్క్రైబర్లు వస్తున్నారు. అడిగి చేస్తున్నారు అడిగి చేస్తున్నారు స్వామి. ఇట్లాంటి వీడియోలు చూడాలి స్వామి. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తాము, మా ఫ్రెండ్స్తో చేయిస్తాము అని చెప్పి చాలామంది స్వాములు. అసలు నేను ఇంత ఇదిగా వస్తాయి అనుకోలే. కానీ వీడియోలు కూడా బాగున్నాయి అంటున్నారు స్వామి. చూసిన స్వాములు కూడా. ఈ ఫారెస్ట్లు ఇవన్నీ మేము చూడాలంటే బస్సుల్లో ఈ వెహికల్స్లో వెళ్తా మేము చూడలేము స్వామి. నువ్వు మంచిగా తీస్తున్నావు, మంచిగా పెడుతున్నావు. ఈ గుళ్ళలో తీయటం అంటే అది వేరు. నువ్వు ఫారెస్ట్లో ఎంత ఇదిగా తీస్తున్నావు. పెట్టు మొత్తం పొలాలు గిలాలు ఎక్కడ ఏది ఉన్నా కానీ పెట్టు స్వామి. ఇట్లా పెట్టిన వీడియోలు మేము ఎక్కువ ఏంటి చూస్తే పొలాలు చూస్తున్నాం, లేకపోతే గుళ్ళను చూస్తున్నాం, లేకపోతే ఏదో ఒక్కటే చూస్తున్నాం. కానీ నువ్వు పొలాలు చూపిస్తున్నావు, గుళ్ళు చూపిస్తున్నావు, అడవులు చూపిస్తున్నావు, చాలా బాగా చెబుతున్నావు స్వామి అని చెప్పి వాళ్ళు అంటుంటే నాకు ఇంకా ఎంకరేజ్ బాగుంది స్వామి. అసలు చూడండి స్వామి, రాళ్ళు ఎట్లా ఉన్నాయో. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కొండ ఒక్కొక్క రకంగా ఉంది స్వామి.
అసలు చెప్తే నమ్మరు మీరు. ఒక కొండకే సంబంధం ఉంటుందా? ఒక కొండ మీద ఒక రకంగా ఉంటే రాయి ఇంకో కొండ మీద ఇంకో రకంగా ఉంటుంది. అసలు ఇన్ని రకాల రాళ్ళు మామూలుగా మీరు వెళ్తారు స్వామి, చక్కగా బస్సులో వెళ్తుంటే గర్రన వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చూస్తారు స్వామి? ఏం చూడలేరు. నన్ను అడిగితే మట్టికి సైకిల్ యాత్ర అంత మంచి యాత్ర రెండోది ఉండదు స్వామి. నేను 100% చెబుతున్నా. అది నా అదృష్టమో ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం నాకు తెలియదు. నాకు డబ్బు ఇవ్వలేదు కానీ ఈ ధైర్యాన్ని ఇచ్చాడు స్వామి. ఈ ధైర్యాన్ని అందరికీ ఇవ్వలేడు దేవుడు. ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, బోళ్ళు మందికి ఇస్తాడు. కానీ ఇటువంటి ధైర్యాన్ని మట్టికి ఎక్కడో అక్కడికి ఇస్తాడు స్వామి. అందులో ఒకడిని నేను స్వామి. చూడండి స్వామి, ఇట్లాంటి అడవులు. ఇదిగో ఈ సైకిల్ లాస్ట్లో పెట్టాను స్వామి. అందరూ సబ్స్క్రైబ్